2015 డిసెంబరు 18న విజయ్ మాల్యా తన 60వ పుట్టినరోజు సంబరాల కోసం 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ పార్టీలో స్పానిష్ సింగర్ ఎన్రికీ ఇగ్లెసియాస్, ఇండియన్ సింగర్ సోను నిగమ్ కూడా ప్రదర్శనలు ఇచ్చారు. షాంపెయిన్ నీళ్లలా పారింది. ప్రపంచ భాజన వర్గం నాట్యం చేసింది రంగు వెలుగుల మధ్య. అంతా చూస్తూ ఉండిపోయారు. మాల్యా ఎంత ధనవంతుడు, ఎంత పవర్ఫుల్, ఎవరూ కట్టించలేని వ్యక్తి అన్నలా కనిపించాడు. కానీ ఈ షో ప్రారంభమైన 6 నెలల్లోనే విజయ్ మాల్యా దేశం వదిలిపెట్టి పారిపోయారు. దాదాపు 9,000 కోట్ల బ్యాంక్ స్కామ్ నుంచి తప్పించుకోవడం కోసం. ఈ కథ విజయ్ మాల్యాతో ప్రారంభం కాదు, ఆయన తండ్రి విఠల్ మాల్యా నుంచే మొదలవుతుంది. కర్ణాటకకు చెందిన విఠల్ కాలేజ్ రోజుల్లోనే కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు విశ్లేషించడం నేర్చుకున్నారు. 1940 నాటికే స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత ఆయన దృష్టి యునైటెడ్ బ్రూవరీస్ యుబి మీద పడింది. బ్రిటిష్ కాలంలో ఇండియాలో వ్యాప్తంగా బీర్ల కంపెనీలు నెలకొల్పారు బ్రిటిష్ వారు, సైనికులకు మద్యం సరఫరా చేయడానికి. 1915లో ఇవన్నీ కలిసిపోయి యునైటెడ్ బ్రూవరీస్ యుబి గా మారింది. 1946లో విఠల్ మాల్యా యుబి షేర్లు కొనడం మొదలుపెట్టారు. 2 ఏళ్లలోనే 24 ఏళ్ల వయసులో కంపెనీ చైర్మన్ అయ్యారు. యుబి నుంచి వచ్చే లాభాలతో పలు మద్యం కంపెనీలు కొన్నారు. ఒక పెద్ద మద్యం సామ్రాజ్యం నిర్మించారు. కానీ ఆయన ఆశలు అంతేకాదు. ఆ లాభాలతో అండర్వాల్యూడ్ కంపెనీలను కూడా ఇతర రంగాల్లో కొనుగోలు చేశారు. 1981 నాటికే ఆయన దగ్గర 10 బ్రూవరీస్, 14 డిస్టిలరీస్, 7 ప్రాసెస్డ్ ఫుడ్ కంపెనీలు, 6 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఉండేవి. దాదాపు 350 కోట్ల రూపాయలు విలువైన వ్యాపార సామ్రాజ్యం ఉండేది. అంతైనా కూడా విఠల్ మాల్యా చాలా తక్కువగా మాట్లాడే, చాలా కష్టపడే వ్యక్తి. చాలా డిసిప్లిన్గా ఖర్చులు చూసేవారు. కాని పనిచేస్తూ చేస్తూ ఆరోగ్యం బలహీనమైంది. 1983లో 59 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. ఇక్కడి నుంచే కథలోకి విజయ్ మాల్యా ఎంట్రీ ఇచ్చారు. విజయ్ మాల్యా 1955లో పుట్టారు. తన తండ్రి విఠల్ మాల్యా ఒక్కడే కొడుకు. చిన్ననాటి రోజులన్నీ బెంగళూరులోనే గడిపారు. లగ్జరీ లైఫ్, కారు రేసులు, ఫ్రెండ్స్తో పార్టీలు, ఫెరారీ టాయ్ కారు డ్రైవింగ్, ఇవన్నీ ఆయన జీవితంలో ఓ భాగమే. 18 ఏళ్ల వయసులో ఆయన తండ్రి యుబి కంపెనీ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. విజయ్ అక్కడ నుంచి బిజినెస్ ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటూ వచ్చారు. గ్రాడ్యుయేషన్ అయ్యాక అమెరికాకు పంపించారు. అక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోమని. అయితే అదే టైంలో తండ్రి మరణ వార్త వచ్చింది. ఆ వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. విఠల్ మాల్యా సరళంగా ఉండేవారు, కానీ విజయ్ మాల్యా మాత్రం స్టైల్, పార్టీలు, లైమ్ లైట్ అన్నీ ఇష్టపడేవారు. వాళ్ల కంపెనీలో ఉన్న టాప్ మేనేజర్లు మాత్రం విజయ్ మీద అంత విశ్వాసం పెట్టలేదు. కానీ మెజారిటీ షేర్ హోల్డర్స్ సపోర్ట్తో ఆయన చైర్మన్ అయ్యారు. ఒక్కసారి చైర్మన్ అయ్యాక నా స్టైల్లోనే బిజినెస్ చేస్తా అనే ఆత్మవిశ్వాసంతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. బిజినెస్ ని లిక్కర్కి మాత్రమే కాకుండా విభిన్న రంగాల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. అమెరికాలో ఫాస్ట్ ఫుడ్ విపరీతంగా పెరిగిపోతున్నదని చూసి ఇండియాలో కూడా అలాంటి ట్రెండ్ వస్తుందన్న ఆశతో ఎంసీ డావెల్స్ పిజ్జా కింగ్ పేరుతో ఫాస్ట్ ఫుడ్ చైన్ స్టార్ట్ చేశారు. ఢిల్లీలో, ముంబైలో స్టోర్లు ఓపెన్ చేశారు. కానీ ముంబైలో ఎలాంటి పోటీ ఎదురయిందంటే అక్కడ ఉన్న డబ్బావాలాలు తమ విపరీతమైన డెలివరీ సిస్టంతో ఫుడ్ బయట తినే అవసరమే లేకుండా చేశారంటే వినాలి. అదే టైంలో ఇండియాలో పీపుల్ ఎక్కువగా బయట తినే అలవాటులో లేకపోవడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పూర్తిగా ఫెయిల్ అయింది. 1987 నాటికి స్టోర్లు మూసేశారు. అలాగే 1977లో కోకాకోలా ఇండియాలో నుంచి వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఖాళీ అయిన మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. థ్రిల్ అనే సోడా బ్రాండ్ తీసుకొచ్చారు. కానీ కస్టమర్స్ కి అది నచ్చలేదు. వెనకడుగు వేసి దాన్ని కూడా మార్కెట్ నుంచి తీసేశారు. తర్వాతి 20-25 సంవత్సరాల్లో ఎన్నో రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, మైనింగ్, హాస్పిటాలిటీ, కెమికల్స్, టెలికాం, ఇలా ఎన్నెన్నో. కానీ వాటిలో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. కేవలం పాపా చేతిలో వచ్చిన కొన్ని కంపెనీలను కూడా అమ్మేశారు. ఉదాహరణకి బర్గర్ పెయిన్స్ 400 కోట్లకి అమ్మారు. ఇప్పుడు అదే బర్గర్ పెయిన్స్ విలువ 50,000 కోట్లకు పైగా. అయితే ఇంతమంది ముందు ఒక ఘన విజయం ఉండేది. అదే ఆయన లిక్కర్ బిజినెస్. 1983లో చైర్మన్ అయ్యాక యుబి లిక్కర్
మార్కెట్లో అంత పెద్దది కాదు. 1987లో తండ్రి తీసుకొచ్చిన కింగ్ఫిషర్ బియర్ బ్రాండ్ కూడా మోహన్ మీకెన్స్ గోల్డెన్ ఈగల్ కంటే వెనకే ఉండేది. విజయ్ మాల్యా ఒక విషయాన్ని గ్రహించారు. ఇండియాలో బీర్ బ్రాండ్లు యూత్ ని టార్గెట్ చేయడం లేదు. అక్కడే ఆయన ప్లాన్ మార్చారు. 1987లో విజయ్ మాల్యా తన తండ్రి తీసుకొచ్చిన కింగ్ఫిషర్ బియర్ బ్రాండ్ మీద దృష్టి పెట్టారు. అప్పటికి గోల్డెన్ ఈగల్ అనే బ్రాండ్ మార్కెట్లో టాప్లో ఉండేది. కాని విజయ్ మాల్యా ఒకటి గమనించారు. ఏ బీర్ బ్రాండ్ యూత్ ని టార్గెట్ చేయడం లేదు. అక్కడే ఆయన కొత్త ఆలోచనతో ముందుకెళ్లారు. కింగ్ఫిషర్లో బ్రాండ్ రీడిజైన్ మొదలుపెట్టారు. ముందుగా అది బ్లాక్ అండ్ వైట్ లో ఉండేది. అది రంగులలో మార్చారు. బర్డ్ పొజిషన్ కూడా కూర్చున్నదాని కాకుండా ఎగురుతున్నలా మార్చారు. ఇది యూత్లో ఎనర్జీ, ఫ్రీడమ్, ఫ్రెష్నెస్ సింబలైజ్ చేసేలా మార్చారు. ఆ కొత్త లోగోతో స్లోగన్ పెట్టారు, ద కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్. ఇలా బ్రాండ్ని గ్లామరైజ్ చేసి యూత్ ఫ్రెండ్లీగా మార్చారు. అదే టైంలో బెంగళూరులో కొత్త ట్రెండ్ మొదలయింది, పబ్ కల్చర్. 1986లో రందా అనే పేరుతో మొదటి పబ్ ఓపెన్ అయింది. ఆ తర్వాత ద పబ్ అనే ఇంకొకటి కూడా వచ్చింది. ఇందుకు ముందు ఇండియాలో బార్లు అంటే చీకటి లైట్లు, క్లీనింగ్ లేదు, సీటింగ్ కూడా బాగా ఉండేది కాదు. కానీ పబ్స్లో లైటింగ్, అంబియన్స్, హైజీన్ ఇవన్నీ క్లాసీగా ఉండేవి. అందుకే విమెన్ కూడా అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈ కొత్త పబ్ కల్చర్ని చూసి మాల్యా వెంటనే కింగ్ఫిషర్ డ్రాట్ బియర్ని పబ్స్లో ప్రవేశపెట్టారు. అది ఒక బంపర్ హిట్ అయింది. అప్పటికి బెంగళూరు ఇండియాస్ పబ్ క్యాపిటల్ అనే పేరు సంపాదించింది. ఆ ట్రెండ్ తర్వాత దేశంలోని అన్ని మెట్రో సిటీలకు విస్తరించడంతో కింగ్ఫిషర్ బియర్ కి నేషన్ వైడ్ డిమాండ్ వచ్చింది. ఇంకా బ్రాండ్ విజిబిలిటీ పెంచేందుకు ఎన్నో టాక్టిక్స్ వాడారు. డార్బీ హార్స్టన్, ఫుట్బాల్తో ఫ్యాషన్ షోస్ అన్నిటిలో కింగ్ఫిషర్ స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఆ తర్వాత కింగ్ఫిషర్ స్విమ్ సూట్ క్యాలెండర్ విడుదల చేశారు. దాంతో దీపికా పాదుకోన్, కట్రీనా క్యాఫ్ లాంటి వాళ్లకి లైమ్లైట్ లోకి వచ్చే ఛాన్స్ ఇచ్చారు. అంతేకాకుండా తన ఇంటి పేరు కూడా కింగ్ఫిషర్ అనే పేరుతోనే పెట్టేశాడు. ఇక కింగ్ఫిషర్ అనే బ్రాండ్ బీర్ మాత్రమే కాదు, ఒక లైఫ్ స్టైల్ సింబల్ అయింది. ఫ్యాషన్, సెలబ్రేషన్, సక్సెస్ అన్నీ రిప్రజెంట్ చేసేలా. బియర్ తర్వాత మాల్యా ఫోకస్ పెట్టారు విస్కీ మీద. అప్పటికే వాళ్ల దగ్గర మక్డోవెల్స్, బ్యాగ్ పైపర్ లాంటి బ్రాండ్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో కొత్త స్ట్రాటజీతో ఎక్కువ విస్కీ బ్రాండ్స్ అక్వైర్ చేశారు. రాయల్ ఛాలెంజ్, బ్లాక్ డాగ్, యాంటిక్యూటీ లాంటి ప్రీమియం బ్రాండ్స్ కూడా ఆయన కంట్రోల్లోకి వచ్చాయి. అంతేకాకుండా బ్రాండీ రమ్, వాడ్కా, వైన్ ఇలా ఎన్నో కేటగిరీస్లోకి ఎంట్రీ ఇచ్చారు. కోకాకోలా లాంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఎలా ఒకే కంపెనీ నుంచి చాలా వేరియంట్స్ లాంచ్ చేస్తాయో అలాగే మాల్యా కూడా లికర్లో డన్ చేశాడు. బ్యాగ్ పైపర్ మాసెస్ కోసం మక్డోవెల్స్ టాప్ ప్రీమియం సెగ్మెంట్, మక్డోవెల్స్ డైట్ మేట్ హెల్త్ కాన్షియస్ క్రౌడ్ కోసం. ఇదే స్ట్రాటజీ బియర్లో కూడా అప్లై చేశారు. కింగ్ఫిషర్ ప్రీమియం స్ట్రాంగ్ అల్ట్రా లాంటి వేరియంట్స్ లాంచ్ చేశారు. అయితే లికర్ యాడ్స్ ఇండియాలో నిషేధం కాబట్టి సరిగేట్ అడ్వర్టైజింగ్ అనే స్ట్రాటజీ వాడారు. అంటే విస్కీ అడ్వర్టైజ్ చేయడానికి అదే పేరుతో సోడా బాటిల్డ్ వాటర్ లాంచ్ చేసి సినీ నటులు, క్రికెటర్లతో యాడ్స్ చేయించారు. ఈ విధంగా లికర్ను పరోక్షంగా ప్రచారం చేశారు. ఒక చక్కటి మెంటల్ మార్కెటింగ్ మాస్టర్ పీస్ అన్నమాట. అన్నీ కలిపి చూసుకుంటే 2004 నాటికి యునైటెడ్ బ్రూవరీస్ ప్రపంచంలో 4వ అతిపెద్ద లికర్ కంపెనీ అయింది. ఇది మాల్యాకి సంపదే కాదు, పవర్ కూడా ఇచ్చింది. అందుకే 2002లో రాజ్యసభలో మెంబర్ అయ్యారు. 2005 నాటికి ఆయన దగ్గర వెల్త్, పొలిటికల్ పవర్ రెండూ ఉండేవి. కానీ ఆయన మనస్సులో ఒక అసంతృప్తి ఉండేది. లికర్ వ్యాపారం నాతో గొప్పగా ఉన్నా ప్రజల గౌరవం రావట్లేదు అన్న భావన. అందుకే ఆ తర్వాత మాల్యా తీసుకున్న నిర్ణయం ఆయన ఎంటైర్ ఎంపైర్ డౌన్ఫాల్ కి కారణం అయింది. కింగ్ఫిషర్ బియర్ సక్సెస్ తర్వాత విజయ్ మాల్యా ఒక కొత్త సాహసం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు ఒకే ఒక్క కోరిక, ఒక గౌరవమైన బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనే. అందుకే తీసుకున్నారు ఓ బోల్డ్ డెసిషన్, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అనే ఒక ప్రీమియం ఎయిర్లైన్ లాంచ్ చేయడం. ఆయన టార్గెట్ ఇకపై విజయ్ మాల్యా కేవలం లికర్ బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రియలిస్ట్ గా గుర్తింపు రావాలి. కింగ్ఫిషర్లో ఎకానమీ, బిజినెస్ క్లాస్ మధ్యలో ఒక కొత్త క్లాస్ రూపొందించారు, కింగ్ఫిషర్ క్లాస్. ప్రతి సీటుకి ఇండివిజువల్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్, అన్ని ఫ్లైట్స్ లో ఎగ్జాటిక్ ఫుడ్ అండ్ డ్రింక్స్, ఎయిర్ హోస్టెసెస్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఫ్యాషన్ డిజైనర్లు. ఎవరి డైట్ ఏమిటో, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలో కూడా ప్రొఫెషనల్స్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చారు.
ఇంత లగ్జరీ ఎయిర్లైన్ కూడా టికెట్ ప్రైస్ మాత్రం జెట్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియా లాగే లేదా తక్కువగానే ఉండేది. విజయ్ మాల్యా తన కొడుకు పుట్టినరోజు మే 7, 2005న ఎయిర్లైన్ లాంచ్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని టెక్నికల్ డీలేస్ వల్ల మే 9, 2005న మొదటి ఫ్లైట్ ముంబై నుంచి బెంగళూరుకి. ఆ ఫ్లైట్లో మాల్యా స్వయంగా ప్రయాణించారు, ప్యాసింజర్లతో మాట్లాడారు, వీడియోలో పర్సనల్ వెల్కమ్ కూడా చెప్పేవారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అన్నా వాళ్ల బిజినెస్ క్లాస్ అంటే లగ్జరీ బియాండ్ ఇమాజినేషన్. ఇది చూసి చాలా మంది రెగ్యులర్ కస్టమర్స్ కూడా కింగ్ ఫిషర్ ఫ్లైట్స్ వైపు అట్రాక్ట్ అయ్యారు. ఫలితంగా కొత్త ప్లేన్స్ కొనుగోలు, ఇంకా ఎక్కువ రౌట్స్ లో ఎక్స్పాండ్ అవ్వడం మొదలైంది. అయితే మాల్యా ఏ స్థాయిలో దూసుకెళ్లారో అంతే వేగంగా ప్రాబ్లమ్స్ కూడా రావడం మొదలయ్యింది. ఇతని విజన్ కింగ్ ఫిషర్ ని ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ గా మార్చడం. ఇండియాలో ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ లైసెన్స్ పొందాలంటే 5 ఏళ్ల డొమెస్టిక్ ఫ్లయింగ్ అనుభవం ఉండాలి. కానీ మాల్యా దగ్గర అలాంటి పేషెన్స్ ఉండదు. అందుకే ఆయన తీసుకున్నారు మరో షార్ట్ కట్. ఎయిర్ డెక్కన్ అనే ఆల్రెడీ 5 ఇయర్స్ అనుభవం ఉన్న ఎయిర్లైన్ ని 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఆక్వైర్ చేశారు. అందులో ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ లైసెన్స్ కూడా బండిల్లా వచ్చింది. బెంగళూరు టు లండన్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తొలి ఇంటర్నేషనల్ ఫ్లైట్. అది మాటల లగ్జరీ ఓవర్లోడెడ్. కానీ మాల్యా ఇకపై ఎయిర్ డెక్కన్ పక్కన పడేశాడు. సాధారణ ప్రజల లోకాస్ట్ ఎయిర్లైన్ కింగ్ ఫిషర్ రెడ్ గా రీబ్రాండ్ చేసి తర్వాత క్లోజ్ కూడా చేసేశాడు. కింగ్ ఫిషర్ చీప్ సర్వీస్ ఇచ్చేది కాదు అన్నమాటతో. అయినా 2008 నాటికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 27% మార్కెట్ షేర్తో భారతదేశంలో నెంబర్ 1 ఎయిర్లైన్ అయింది. విలైన ఫ్లైట్స్ అన్నీ ఫుల్ ఆక్యుపెన్సీతో వెళ్లేవి. కానీ ఇదంతా సజావుగా సాగలేదు. ఎందుకంటే లాభాలు రావట్లేదు. కోటి రూపాయలు ఖర్చు పెట్టినా ఆదాయం తక్కువే. ఈ టైంలో కొత్త కాంపిటీషన్ వచ్చింది. ఇండిగో, స్పైస్ జెట్ లాంటిలో కాస్ట్ ఎయిర్లైన్స్ ఫామ్ అయ్యాయి. వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్. ఎక్కువ ఫీచర్స్ కాదు, కమ్మటి ధరతో ప్రయాణం అందించాలి. కస్టమర్లు కూడా మనం ఊహించినట్టే పరిణామాల కంటే ధర చూసే వర్గం. కింగ్ ఫిషర్ లగ్జరీ ఇచ్చినా ధర పెరిగింది అంటే వెంటనే ఇండిగో వైపు మళ్లిపోయేవాళ్లు. ఇక్కడే మాల్యా తీసుకున్న డెసిషన్ చాలా ఫ్లా అయింది. వాళ్ల ఎయిర్లైన్లో లగ్జరీ కోసం ఎక్స్ట్రా వెయిట్, ఎక్స్ట్రా ఫ్యూల్ కన్సంప్షన్, బహుళంగా ఫుడ్ వేస్ట్, కట్లరీ కూడా ప్యాసింజర్లే దొంగలించేవాళ్లు. ముంబైలో క్రాఫర్డ్ మార్కెట్లో కింగ్ ఫిషర్ కట్లరీ ఓపెన్లీ అమ్మబడింది. అయినా ఎవరూ ఆపలేదు. పైన కనిపించేది షైనింగ్ ఎయిర్లైన్, కానీ లోపల మ్యాసివ్ ఫైనాన్షియల్ డ్రెయిన్. ఇప్పుడు వచ్చింది టర్నింగ్ పాయింట్. 2008 గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్. దీంతో 2 దెబ్బలు పడ్డాయి. ఒకటి, ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం. రెండోది, ఏవియేషన్ ఫ్యూల్ ధర 23% పెరగడం. ఇప్పటికే లాస్లో ఉన్న ఎయిర్లైన్కి ఇంకా అదనపు భారం వచ్చింది. తర్వాతి దశలో 32 ప్లేన్స్ లీజ్ కట్టలేక తిరిగి ఇచ్చేశారు. ఎయిర్లైన్లో 1,000 కోట్ల బాకీలు చెల్లించలేక ఓతికివ్వకుండా పైలట్స్ కి, స్టాఫ్ కి పలు నెలల జీతాలు ఇవ్వలేదు. వెంటనే చాలా ఫ్లైట్స్ నిలిపేశారు. ఇంతకీ సర్వైవింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ కి పార్ట్స్ కావాలంటే గ్రౌండెడ్ ఫ్లైట్స్ నుంచి తీయడం మొదలుపెట్టారు. ఇలా కాస్తగా ఎయిర్లైన్ అల్లకల్లోలం అయిపోయింది. అక్టోబర్ 2012 కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ పూర్తిగా నిలిచిపోయాయి. విజయ్ మాల్యా దాన్ని రివైవ్ చేయలేదు. అయితే ఈలోగా ఆయన ఐపీఎల్ టీం కొనడం, ఫార్మ్యులా 1 మెన్ చేయడం, ఒక లగ్జరీ ప్రైవేట్ జెట్ కొనడం అన్నీ చేస్తున్నాడు. ఆ జెట్లో పికాసో పెయింటింగ్స్ పెట్టారు. అర్థం చేసుకోండి ఎంత లగ్జరీ. ఇవి అంతా బయటకే చూసే డ్రామా, అంతా కింద వాస్తవం. బ్యాంక్ ఫ్రాడ్. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పూర్తిగా క్లోజ్ అయిన తర్వాత విజయ్ మాల్యా కంపెనీకి డబ్బులు రావడం ఆగిపోయింది. కానీ అప్పటికే ఆయన్ను చాలా బ్యాంకులు కోట్లలో లోన్స్ ఇచ్చాయి. మొత్తం దాదాపు 9,000 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈలోగా 2009లో కింగ్ ఫిషర్ కి కొత్త లోన్ కావాల్సి వచ్చింది. మాల్యా వెళ్లాడు ఐడిబిఐ బ్యాంక్ దగ్గరకు కార్పొరేట్ లోన్ కోసం. అప్పటికి ఎయిర్లైన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగా పడిపోయింది. సాధారణంగా అలాంటి కంపెనీలకి ఎవరూ కొత్త లోన్ ఇవ్వరు. కానీ మాల్యా తన పరిచయాల ద్వారా ఐడిబిఐ నుంచి 950 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. ఇక్కడ విచిత్రం కొలాటరల్ అంటే భద్రతగా పెట్టింది. ఏమైనా భవనమా జాగామా కాదు, కింగ్ ఫిషర్ బ్రాండ్ విలువే పెట్టాడు. అందుకోసం గ్రాంట్ థాంటన్ అనే ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ కంపెనీని తీసుకొచ్చారు. వాళ్లు కింగ్ ఫిషర్ బ్రాండ్ వాల్యూ 4,100 కోట్లు అని అంచనా వేశారు. అందుకే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసింది.
ఇది బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే చాలా అవాస్తవమైన ఇరెగ్యులర్ చర్యగా భావించారు. 2010 నాటికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ అప్పు 7,000 కోట్లు దాటింది. ఇందులో 2,800 కోట్ల రూపాయలు డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకులు రియలైజేషన్ కి వచ్చాయి. డబ్బు పోతుందేమో అనిపించింది. అయితే వాళ్లకి 2 మార్గాలు. 1, ఈ అప్పుల్ని ఎన్పీఏ నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్ గా గుర్తించాలి. 2, లేదా మాల్యా మరోసారి లోన్ ఇస్తే బిజినెస్ తిరిగి నిలబడుతుంది అని ఆశపడాలి. అందరూ రెండో మార్గమే ఎంచుకున్నారు. ఎస్బీఐ ఆధ్వర్యంలో 17 బ్యాంకుల కన్సోర్షియం ఏర్పడింది. వాళ్లు మాల్యాకి తక్కువ వడ్డీతో కొత్త లోన్ ఇచ్చారు. పాత 1,355 కోట్ల రూపాయల లోన్ని ఈక్విటీ షేర్స్ గా మార్చేశారు. అంటే కంపెనీలో వాటాలు తీసుకున్నారు. అవి కూడా 60% మార్కెట్ రేట్లో తీసుకున్నారు. ఇంకా రీపేమెంట్ టైం 9 ఇయర్స్ వరకు వాయిదా వేశారు. మాల్యా తన పేరు మీద 250 కోట్ల రూపాయలు పర్సనల్ గ్యారంటీ కూడా ఇచ్చాడు. ఇంకా ఒక్కసారి కొలాటరల్ గా కింగ్ఫిషర్ బ్రాండ్ వాల్యూ 4,100 కోట్ల రూపాయలు అంగీకరించారు. కొద్ది రోజుల తర్వాత బ్రాండ్ ని తిరిగి అంచనా వేసేసరికి అది 100 కోట్ల రూపాయలు కంటే ఎక్కువ కాదు అని తేలింది. కాబట్టి బ్రాండ్ వాల్యూ మీద పెట్టిన ఆశ అంతా కొట్టుకుపోయింది. ఇన్ని కొత్త లోన్స్ ఇచ్చిన తరువాత కూడా ఎయిర్లైన్ కొలాప్స్ అయింది. 2013 నాటికి బ్యాంకులు రియలైజ్ అయ్యాయి, డబ్బు పోయిందని. తిరిగి పొందాలంటే కింగ్ఫిషర్ అండ్ యూబీ హోల్డింగ్స్ అన్నిటినీ లిక్విడేషన్ చేయాల్సిందే. డెట్ రికవరీ ట్రైబ్యునల్లో కేసు వేశారు. 2015కి సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది. అక్కడ మాల్యా ఒక విల్ఫుల్ డీఫాల్టర్ అనే ఫిర్యాదు సాక్ష్యాలతో బయటపడింది. అంటే మాల్యా దగ్గర డబ్బు ఉన్నా కట్టకుండా తప్పించుకున్నట్టు. అక్టోబర్ 2015లో సిబిఐ విచారణ మొదలుపెట్టింది. వారు గుర్తించారు, ఐడిబిఐ నుంచి తీసుకున్న 950 కోట్ల రూపాయల లోన్ను మాల్యా బిజినెస్ కోసం కాకుండా పాత లోన్స్ రీపే చేయడానికి, ఇంకా విదేశాల్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనడానికి వాడాడని. 2015 డిసెంబర్ ఒకవైపు కేసులు, మరోవైపు మాల్యా తన 60వ పుట్టినరోజు పార్టీకి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఒకవైపు ఉద్యోగులు జీతాల కోసం తిరుగుతుంటే మాల్యా గోవాలో మదర్ ఆఫ్ ఆల్ బ్యాషెస్ అనే టైటిల్తో పెద్ద పార్టీ వేశాడు. దీనిపై ఆర్బీఐ గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28, 2016 సీనియర్ కౌన్సిల్ దుష్యంత్ డేవ్ కి సూచించాడు మాల్యా ఎగిరిపోకుండా చట్టపరమైన చర్య తీసుకోమని. కానీ ఎస్బీఐ ఆలస్యం చేసింది. అంతలోనే ఒక అధికారి మాల్యాకు ఇన్ఫో ఇచ్చాడని అనుమానం. మార్చ్ 2, 2016 మాల్యా తన గర్ల్ ఫ్రెండ్తో జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిపోయాడు. 7 పెద్ద సూట్ కేసులు తీసుకెళ్లాడు. ఇది చిన్న ట్రిప్ కాదు, ఎప్పటికీ తిరిగి రానంటూ వెళ్లిపోయినట్టు స్పష్టంగా ఉంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాల్యా తిరిగి రాలేదు. వద్దనుకున్న 9,991 కోట్ల రూపాయలు బ్యాంకు మోసం చేశాడు. ఒక్కటేమీ కాదు, సిబిఐ అప్పటికే లుకౌట్ నోటీస్ వేసింది. ఎవరైనా ఇమిగ్రేట్ అవుతున్నా ఇన్ఫో ఇవ్వాలని ఎయిర్పోర్ట్లకి చెప్పింది. కానీ మాల్యా తన ప్రభావం వాడి ఆ లుకౌట్ నోటీస్ మోడిఫై చేయించాడు. వీళ్లకి సిబిఐకి ఇన్ఫో ఇవ్వాలని మాత్రమే చెప్పారు, ఆపాలన్న డైరెక్షన్ లేదు. దాంతో ఎవరూ మాల్యాని ఎయిర్పోర్ట్లో ఆపలేదు. మార్చ్ 9 సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ తెలిపాడు, మాల్యా దేశం వదిలిపోయిన సంగతి. ఇది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పెద్ద సంచలనం అయింది. ఏప్రిల్ 2016 మాల్యా పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఆయన పాస్పోర్ట్ సస్పెండ్ అయింది. ఆయనను ప్రొక్లెయిమ్డ్ ఆఫెండర్ గా ప్రకటించారు. ఎడ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మాల్యాలో 6,600 కోట్ల రూపాయలు వర్త్ అసెట్స్ అటాచ్ చేసింది. జూన్ 2016 భారత ప్రభుత్వం యూకేకి ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ పంపింది. కానీ మాల్యా చాలా క్లెవర్గా విదేశీ కోర్టుల్లో అనేక మారుమారు లీగల్ కేసెస్ వేసి ప్రాసెస్ ఆలస్యం చేశాడు. ఇవన్నీ జరుగుతున్న మాల్యా లండన్లో లగ్జరీ లైఫ్ స్టైల్తో బ్రతుకుతూ సోషల్ మీడియాలో ఇన్నోసెంట్ అంటూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఇప్పటికీ మంచి వార్త. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ చెప్పారు, మాల్యా నుండి 14,000 కోట్ల రూపాయలు రికవర్ చేశామని. ఇందులో యూబీ గ్రూప్లోని షేర్లు కూడా ఉన్నాయి. అయితే కేసులు ఇంకా మిగిలే ఉన్నాయి. మాల్యా మీద మనీ లాండరింగ్, బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఇంకా అన్రిజాల్వ్డ్ గా ఉన్నాయి. ఇంకొంత ముఖ్యమైన విషయం, రతన్ టాటా కూడా కుటుంబ వ్యాపారాన్ని తీసుకుని దాన్ని మరింత అభివృద్ధి చేశాడు. ట్రస్ట్ ఎథిక్స్ తో టాటా పేరు గౌరవంగా నిలిపాడు. కాని విజయ్ మాల్యా తన తండ్రి విత్తాల్ మాల్యా పేరు లెగసీ మొత్తం నాశనం చేశాడు.
ఇప్పటికే మాల్యా దగ్గర వందల కోట్ల పర్సనల్ వెల్త్ ఉండొచ్చు. కానీ ఒక మాట నిజం, ఆయన పోగొట్టుకున్న గౌరవాన్ని ఎప్పటికీ తిరిగి కొనలేడు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్లో మీ అభిప్రాయం రాయండి. మరియు ఇలాంటి మరిన్ని కథల కోసం ఇన్స్పైరింగ్ టేల్స్ బై రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.